మంచి పని చేయొచ్చు కష్టపడవలను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:27. మన దేవుడు మంచి దేవుడు, మనుషులందరికీ మంచిని జరిగించువాడు. నీవు మంచి పనిని చేసి కష్టపడాలని దేవుడు కోరుతున్నాడు. అనగా మేలు చేసి కీడును అనుభవించమంటున్నాడు. కీడుకు ప్రతికీడు చేయకూడదు. చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకును. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాడు. నీవు చేయు ప్రతి క్రియ దేవుని లెక్కలోకి వచ్చును. వాని వాని క్రియల చొప్పున ప్రతివానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అని అంటున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. దేవుని ప్రేమించుము, ఆయన చెప్పింది చేయుము. సాటి మానవుని ప్రేమించుము, సహాయము చేయుము. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను శక్తిలోపం లేకుండా చేయుము. నీవు పోవు పాతాళమునందు పని అయినను, ఉపాయమైనను, తెలివైనను, జ్ఞానమైనను లేదు. అనగా దేవుని ఆజ్ఞను పాటించక సాటి మానవునకు చేతునివ్వకపోతే దుర్భరమే. దేవుడు మంచిని చేయుటకు నిన్ను ఆయుత్తపరచునుగాక. ఆమేన్.